ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. తెలంగాణ, ఏపీలోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3న నోటిఫికేషన్ రానుంది. మార్చి 20న పోలింగ్, ఇక అదే రోజున కౌంటింగ్ చేసి రిజల్ట్ ని విడుదల చేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి 4, బీఆర్ఎస్ నుంచి 1కి ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ నుంచి చాలా మంది ఆశావహులు టికెట్ ఆశిస్తున్నారు. తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సుభాన్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ పదవీ కాలం పూర్తి చేసుకుంటున్నారు. ఈ ఏపీలో మొత్తం 5 స్థానాలు కూడా కూటమికే దక్కే అవకాశాలున్నాయి. జంగా కృష్ణమూర్తి, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడు వారి పదవీ కాలం పూర్తి చేసుకుంటున్నారు. పవన్ సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ ఇస్తామని ఇప్పటికే ప్రకటన కూడా వచ్చింది. మిగిలిన స్థానాల్లో ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే అటు తెలంగాణ అలాగే ఏపీలోని ఎమ్మెల్సీ స్థానాలకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం మనం చూస్తున్నాం. ఈసీ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్, తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏప్రిల్ 5 తెలంగాణలో 5 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక మార్చి 3న వెలువడిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ అనేది మార్చిలో విడుదల కాబోతుంది. మార్చి 20న ఉదయం 9 గంటల సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగబోతుంది. ఇక అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఫలితాలు ఉండబోతున్నాయి. ఇక ఏపీలో మార్చి 29తో జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బి తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీ కాలం ఏపీలో మార్చి 29తో ముగియబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణలో మార్చి 29తో ఎన్నికలు ఈ మార్చి ముగుస్తున్నాయి. ఇక మహబూబాబాద్ అలీ, సత్యవతి రాథోడ్, సేరి సుభాష్ రెడ్డి, మల్లేశం అలాగే మీర్జా రియాజుల్ హాసన్ పదవీ కాలం కూడా తెలంగాణలో మార్చి 29తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. రైట్, థ్యాంక్ యూ శివ. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ మనం చూస్తున్నాం. తెలంగాణ, ఏపీలోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే మార్చి 3న నోటిఫికేషన్ రానుంది. అలాగే మార్చి 20న పోలింగ్ జరుగుతుంది. ఇక అదే రోజున కౌంటింగ్ చేసి రిజల్ట్ ను కూడా విడుదల చేస్తారు అధికారులు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ నుంచి 4, ఇక అదే విధంగా ఏపీలో నుంచి కూడా మొత్తం 5 స్థానాలకి ఈ విధంగా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏపీలో చూసుకుంటే మొత్తం 5 స్థానాలకు కూడా కూటమికే దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. జంగా కృష్ణమూర్తి గాని, అశోక్ బాబు, అలాగే రామారావు, తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడు వారి పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక పవన్ సోదరుడు ఎవరైతే నాగబాబు ఉన్నారో తనకి ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని చెప్పి కూడా ప్రకటన కూడా వచ్చింది. మిగిలిన స్థానాల్లో ఎవరికనే దానిపై అటు ఏపీలో ఉత్కంఠ కొనసాగడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఇటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా కాంగ్రెస్ నుంచి 4, అలాగే బీఆర్ఎస్ నుంచి 1కి ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ నుంచి చాలా మంది ఆశావహులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే తెలంగాణలో మహమూద్ అలీ గాని, సత్యవతి రాథోడ్, సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, అలాగే మీర్జా రియాజుల్ హసన్ పదవీ కాలం కూడా పూర్తి చేసుకుంటున్నారు. ఇక మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి ఈసీ షెడ్యూల్ విడుదల చేయడం మనం చూస్తున్నాం. ఇక దీని ప్రకారం మార్చి 3న నోటిఫికేషన్ రానుంది. మార్చి 20న పోలింగ్ జరుగుతుంది. ఇక అదే రోజున కౌంటింగ్ చేస్తారు. ఇక అదే రోజున రిజల్ట్ కూడా విడుదల చేస్తున్నట్లు కూడా ఈసీ వెల్లడించడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. దాన్ని ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక ఏపీ తెలంగాణకి ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి 4, అటు ఏపీ నుంచి 5 ఎన్నికల బరిలో ఉండే అవకాశం కనిపిస్తుంది.
కనిపిస్తుంది. మనం చూసుకుంటే తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి ఒక్కరికి ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ నుంచి 4 బరిలో ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి అమరావతి నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రైట్ శివ, మనం చూస్తుంటే ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయడం మనం చూస్తున్నాం. మార్చి 3న ఎన్నికలు ఉండనున్నాయి, మార్చి 20న పోలింగ్ జరుగుతుంది అని కూడా చెప్తున్నారు. అయితే అటు ఏపీ విషయానికి వస్తే శివ, ఏపీలో మొత్తం 5 స్థానాలకు కూడా ఈ ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తుంది. అది కూడా కూటమికే ఎక్కువగా అవకాశాలు ఉండే ఇది కూడా మనం చూస్తున్నాం. ఒక్క స్థానానికి ఇప్పటికే అటు పవన్ అన్న ఎవరైతే ఉన్నారో నాగబాబుకి కూడా ప్రకటన చేసేశారు. మిగిలిన 4 స్థానాలు ఎవరైనా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఎవరి పేర్లు తెరపైకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు శివ? రైట్, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 5 శాసన మండలి స్థానాలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఖాళీలు ఏర్పడుతున్నాయి. వచ్చే నెల 29తో ఈ ఖాళీలు గడువు ముగిసిపోతుంది. దీంట్లో మార్చి 3వ తేదీకి సంబంధించి నోటిఫికేషన్, మార్చి 20న ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే 5 స్థానాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దువ్వాడ రామారావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, జంగా కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడితో పాటుగా మరొక వ్యక్తి, మొత్తం 5 కూడా ఈ నామినేషన్లకు సంబంధించి కూడా తిరుమల నాయుడు, ఈ 5 కూడా పదవీ కాలం ముగిసిపోతుంది. ఈ 5 పదవీ కాలానికి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పి గతంలో మాటిచ్చారు. దాని ప్రకారం జనసేన కోటాలో ఒక స్థానం పోతుంది, మరొకటి బీజేపీకి ఇచ్చి 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఒక స్థానం వచ్చినప్పుడు జనసేనకి ఇచ్చారు, ఆ తర్వాత 2 టీడీపీ తీసుకుంది, ఆ తర్వాత 3 రాజ్యసభ స్థానాలకు వచ్చి 2 టీడీపీ తీసుకుంది, 1 బీజేపీకి ఇచ్చింది. ఇప్పుడు 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ రేపడుతున్న నేపథ్యంలో ఈ 5టికి సంబంధించి కూడా ఒకటి ఆల్రెడీ జంగా కృష్ణమూర్తి వైసీపీ నుంచి టీడీపీలోకి రావడం జరిగింది. అశోక్ బాబు, యనమల రామకృష్ణుడు ఆల్రెడీ టీడీపీలోనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించి ఎన్నికల సమయంలో దాదాపుగా 175 నియోజకవర్గాలకు సంబంధించి 45 నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చడం కానీ కొత్త వారికి కానీ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వారిలో కొంతమందికి ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి కూడా ప్రపోజల్ వస్తున్నాయి. ముఖ్యంగా పిఠాపురం పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మ, అలాగే జనసేన అధినేత నాగబాబు సోదరుడు నాగబాబు, ఇట్లా వీరందరికీ కూడా భర్తీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా 6 సంవత్సరాలు ఎమ్మెల్యే కోట ఎన్నికలు కాబట్టి 6 సంవత్సరాల పాటు అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ కోటాకి సంబంధించి 1 జనసేన, 1 బీజేపీ, 3 తెలుగుదేశం పార్టీ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకపోతే 1 జనసేనకి ఇచ్చి 4 టీడీపీ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ ఏర్పడిన రాజ్యసభని బీజేపీ తీసుకునే అవకాశం కనిపిస్తాం. సో మొత్తం మీద చూసుకుంటే త్వరలో జరగబోతున్న 5 ఎమ్మెల్సీ స్థానానికి కూడా 5 స్థానాలు కూటమి ప్రభుత్వమే ఇనానిమస్గా కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా 22.5% అంటే 75 ఓటింగ్ శాతం, అంటే ఒక్కొక్క అభ్యర్థి గెలవడానికి 23 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. సో కూటమికి సంబంధించి సంపూర్ణమైన మద్దతు ఉంది కాబట్టి ఖచ్చితంగా 5 స్థానాలని కూడా కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోబోతా ఉంది. రైట్ శివ, మనం చూస్తే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే 1 జనసేనకి కేటాయించే అవకాశం కనిపిస్తుందంటారు. ఇక జనసేనకి సంబంధించి ఇప్పటికే నాగబాబు పేరుని ప్రకటించారు. అది ప్రకటన వరకే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అంటారా, లేదంటే నాగబాబుకి ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు అంటారా? ఎలా చూడొచ్చు అంటారు శివ? అంటే ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్సీకి సంబంధించి నాగబాబుకి ఇస్తారా, లేకపోతే ఇంకొకరికి ఇస్తారా అనే అంశాన్ని మనం పక్కన పెడితే 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఖాళీలు ఏర్పడ్డ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య 100 పోస్టులు ఖాళీ ఉంటే 7 టీడీపీకి, 2 జనసేనకి, 1 బీజేపీకి ఇవ్వాలనేది ఒప్పందం. సో ఈ ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 4 టీడీపీకి, 1 జనసేనకి ఇవ్వాలనేది ప్రపోజల్. అయితే మొన్న రాజ్యసభకి సంబంధించి విజయసాయిరెడ్డితో ఖాళీ ఏర్పడిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీ కావాలని చెప్పి కోరుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే 4 స్థానాలను కూడా తెలుగుదేశం పార్టీకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రాజ్యసభ స్థానానికి సంబంధించి బీజేపీ తీసుకోకుండా, అంటే మళ్ళీ త్వరలో 1-2 స్థానాలు ఖాళీ అవుతాయి కాబట్టి అప్పుడు టీడీపీ 2, బీజేపీకి 1 ఇచ్చే ప్రపోజల్ వస్తుందా, లేకపోతే మిగతా ఈక్వేషన్ ప్రకారం 1 బీజేపీ, 1 జనసేన, 3 టీడీపీ తీసుకుంటా అనేది చర్చ. అయితే జనసేన కోటాలో వచ్చే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో చంద్రబాబు ఇదే అంశాన్ని కూడా నాగబాబుని త్వరలో క్యాబినెట్లో తీసుకుంటాం, ఇది ఉగాది తర్వాత ఉంటుందని చెప్పి కూడా ఆయన ప్రకటన చేశారు. సో త్వరలోనే ఏదైతే ఎన్నికకు సంబంధించి మార్చి 3న నోటిఫికేషన్, మార్చి 20న ఎన్నిక ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చే నెల 30వ తేదీన ఉగాది ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు కూడా అప్పుడు జరుగుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో అప్పుడే ఓటింగ్ పెట్టి ఇనానిమస్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి సో జనసేన కోటలో ఒక స్థానం వస్తుంది కాబట్టి ఆ కోటాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడికి ఇచ్చిన మాట ప్రకారం కూడా ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
శివ, మనం చూసుకుంటే ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 3న అని చెప్పారు. అయితే మరి నామినేషన్ల ప్రక్రియ కానీ నామినేషన్ల పరిశీలన కానీ వాటికి సంబంధించిన డేట్స్ ఏమైనా అనౌన్స్ చేయడం జరిగింది? అంటే మార్చి 3వ తేదీకి సంబంధించి ఎన్నికల కోడ్ అంటే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. మార్చి 10 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంగా అవుతుంది. మార్చి 13న అంటే మార్చి 3కు సంబంధించి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మార్చి 11వ తేదీన స్క్రూటినీ, 12న విత్డ్రాయలు, 13న అధికార ప్రకటన ఉంటుంది. 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా ఆ ఎన్నికల షెడ్యూల్ అంటే ప్రచారానికి సంబంధించి పాయింట్ ఉంటాయి. సో మొత్తం 21 రోజుల నుంచి 14 నుంచి 21 రోజుల వ్యవధి ఉండే అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే మార్చి 20వ తేదీన పోలింగ్ ఉంటుంది. సో ఎన్నికల ప్రక్రియకి సంబంధించి మార్చి 3న నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మార్చి 20న ఎన్నిక జరుగుతుంది. అదే రోజు కూడా కౌంటింగ్ వెలువడటం, వెంటనే ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు వెలువడించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిణామాన్ని కనుక గమనించినట్లయితే నామినేషన్ల సంబంధించి 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంది కాబట్టి స్క్రూటినీ విత్డ్రాల కంటే దాదాపుగా 13వ తేదీ నాటికే ఎన్నికలు జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 5 స్థానాలకు సంబంధించి 5 నామినేషన్లే పడతాయి కాబట్టి 5గురు కూడా ఇనానిమస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్నికలు జరిగే అవకాశాలు ఒకవేళ గతంలో ఎమ్మెల్సీ స్థానాలు తక్కువ ఉండి అభ్యర్థులు ఎక్కువగా పోటీ పడతారు, టీడీపీ, జనసేన అట్లా జరిగింది. కానీ ఈసారి అట్లా లేదు కాబట్టి కూటమి నుంచి 5గురు బరిలో ఉంటారు, 5గురు ఇనానిమస్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీకి 23 మంది బలం లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు, పోటీ చేయదు కూడా. సో 5 స్థానాలకు 5 స్థానాలను కూడా కూటమి ప్రభుత్వం గెలుచుకుంటుంది కాబట్టి 13వ తేదీ అంటే మార్చి 13వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. ఇక మనం చూస్తున్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దీనికి సంబంధించి మార్చి 3న నోటిఫికేషన్ రానుంది. మార్చి 20న పోలింగ్, ఇక అదే రోజున కౌంటింగ్ చేసి రిజల్ట్ ని కూడా విడుదల చేస్తామని చెప్పి కూడా ఈసీ చెప్పడం మనం చూస్తున్నాం. తెలంగాణ, ఏపీలోని మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మనం ఇప్పటి వరకు ఏపీకి సంబంధించి